కోవిడ్‌కి సంబంధించినటువంటి అంశాలలో కీలకమైనటువంటిది ఏంటంటే వ్యాక్సిన్స్ వాడాక చాలా మందికి సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చేసినియి అంటారు. చనిపోయినటువంటోళ్ళు, గుండె పట్టేసినటువంటి వాళ్ళ దానికి ఇదే కారణం అన్నటువంటిది ఒక ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. అయితే దీని మీద అధికారికమైనటువంటి రివ్యూ పరంగా చూస్తేనేమో ఇది అప్పుడు ప్రాణాలు కాపాడింది. వ్యాక్సిన్ వేసుకోకపోయుంటే ఇంకెన్ని లక్షల మంది చచ్చిపోయాళ్ళు, ఇంకెన్ని కోట్ల మంది చచ్చిపోయేవాళ్ళు. వ్యాక్సిన్ వేసుకున్నాక మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇవాల్టి రోజున నిషేధం ఎత్తేయగలిగామంటే అదే కారణం. కానీ వ్యాక్సిన్ ద్వేషులు లేదా ప్రతిదానికి ఎడ్డం అంటే తెడ్డం అనేటటువంటి వాళ్ళు, వీళ్ళు ఒక కొత్త ఫినామినాని పరిచయం చేస్తున్నారు. జిమ్ చేస్తూ గుండె ఆగిపోయినటువంటోళ్ళు, పరిగెత్తుకుంటూ గుండె ఆగిపోయినటువంటోళ్ళు వీళ్ళేంటంటే ఈ కాలపు ఆహార పరిస్థితుల కారణంగా ఎక్కువ కష్టపడలేకపోతున్నారు. అట్లాంటి సందర్భాల్లో చనిపోతే దాన్ని తీసుకొచ్చి వ్యాక్సిన్‌కి అంటగడుతున్నారు. ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. వీళ్ళ దోవన వీళ్ళు సృష్టిస్తున్నటువంటి మాయాజాలం. ఇట్లాంటి దశలో ఆహ్, కోవిడ్ వ్యాక్సిన్స్ అనేటటువంటిది 19 వ్యాక్సిన్స్ అనేది గుండెకి ప్రొటెక్టర్‌లుగా పనిచేసినయి. స్ట్రోక్స్ రాకుండా అడ్డుకున్నాయి అన్నటువంటి విషయాన్ని సైంటిస్టులు తాజాగా ప్రాథమికమైన నిర్ధారణకొచ్చారట. దీని మీదన ప్రస్తుతం ఏదైతే చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గానీ కొంతమందికి నోటబుల్ డిక్లైన్ ఇన్ హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్ ఈ రెండిటి విషయంలో జరిగిందన్నటువంటిది వ్యాక్సినేషన్స్ కారణంగా జరిగిందన్నటువంటి ప్రచారం కూడా ఇప్పుడు ఇంకొక వర్గం తెర మీదకి తీసుకొచ్చింది. వీటి మధ్యన స్పష్టత ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఎవరు దేన్ని నమ్మితే అదే స్పష్టతలాగా ఉంది.